చంద్రబాబు గారు ఇప్పుడు ఒక పిలుపు ఇవ్వడం బెటర్. ఎవరైతే అంటే ప్రత్యేకించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల్లో బాబు గారు కావాలనుకుంటుందేంటి? డెవలప్‌మెంట్. డెవలప్‌మెంట్ కావాలంటే హౌసింగ్ ఫ్రీ ఉండాలా. హౌసింగ్ అన్నటువంటిది ఉపయోగపడేలా ఉండాలి. అది ఒకవైపున తక్కువ ధరకి మధ్య తరగతికి ఇల్లు, ఉచిత ఇల్లు పేదలకి. ఇది మేమిస్తాం అన్నటువంటి భరోసా ఇస్తే, ధనికుల ప్రభుత్వం అన్నటువంటి దాని నుంచి పక్కకొస్తుంది. ఎందుకంటే 99 పైసలకి వాడెవడికో ఇస్తారు గానీ, ఇక్కడున్నటువంటి ఇప్పుడు ఇక్కడ ఎవడికో 99 పైసలకి ఇచ్చే భూమి ఎవరిది? లక్షల రూపాయల విలువైనటువంటి కోట్ల విలువైన ప్రజలది, ప్రభుత్వానిది. ఆ ఫీలింగ్ క్రమంగా పెరుగుతది. అది కంట్రోల్ కావాలంటే మధ్య తరగతికి, పేదలకి ఉచిత ఇల్లు తొందరగా క్లియర్ చేయటం, మధ్య తరగతికి హౌసింగ్ బోర్డు ద్వారా ఎంఐజీలు, ఎల్ఐజీలు కట్టి ఇవ్వడం అన్నటువంటిది ముఖ్యం. అది ఇస్తానన్నటువంటి ప్రకటన చేయాలి. దాంతో పాటుగా ఏదైతే ఇప్పుడు మహిళలకు ఇస్తున్నారు కదా పిలుపు, ఇంతమంది మీరు ఎక్కువ మంది పిల్లలు కానండి ఇదని. దాంతో పాటు అతి ఎక్కువగా ఇప్పుడు రాష్ట్రంలోకి పరిశ్రమలన్నీ వస్తే, ఈ పరిశ్రమలో పనిచేయడానికి మానవ వనరులు కావాలి. మానవ వనరులు మనోళ్ళందరూ ఇతర రాష్ట్రాలు ఎప్పుడో సెటిల్ అయిపోయారు. ఇక్కడ చదువు పూర్తయితే అడిపోతున్నారు. ఎందుకయ్యా అంటే అక్కడ మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడికే వస్తున్నాయి. కానీ ఆ నగరాల యొక్క గొప్పతనం కోసం వెళ్తున్నారు. బాబు గారు ఇప్పుడు పిలుపు ఇవ్వాల్సింది ఏంటంటే, ప్రతి తల్లి మీ బిడ్డ మీ రాష్ట్రంలోనే ఉద్యోగం చేయాలని కోరుకోండి. ప్రతి తల్లి మీ బిడ్డ మీ రాష్ట్రంలోనే మీకు అందుబాటులో ఉండాలని కోరుకోండి. అమెరికాకో లేకపోతే ఏ బెంగళూరుకో, కర్ణాటకకో, హైదరాబాద్కో పోయి ఇక్కడ మనుషులు దొరకని పరిస్థితి కాకుండా అయితే గీతే ఆంధ్రాలోనే ఉండేటట్టు కోరుకోండి. మీ బిడ్డల ఉద్యోగాలు ఆంధ్రాలోనే రావాలని కోరుకోండి. మీ బిడ్డలను ఆంధ్రాలో ఉద్యోగాలు చేయాలని కోరుకోండి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు. మిమ్మల్ని చూసుకోవడానికి మీ వాళ్ళు ఉండాలి. చివరికి సస్తుంటే కూడా వాట్సాప్లో తెలుసుకుని ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతారు. 2-3 రోజుల దాకా ఇక్కడ శవాలను దాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పుడతే పెళ్లికి వీటన్నిటికీ ఇదే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒక శ్రీమంతానికి వెళ్ళలేరు, ఒక కాన్పులకి వెళ్ళలేరు. లక్షల డబ్బులు అవుతున్నాయి. మీ బిడ్డలు ఎక్కడే ఉంటే గనక మీకు అందుబాటులో ఉంటారు, మిమ్మల్ని చూసుకుంటుంటారు. అలాగే మీ పిల్లల్ని ప్రోత్సహించండి. అవసరమైతే హైదరాబాదు వీటి రేంజ్కి మనం పెంచుదాం జీతాలు భవిష్యత్తులో. ఇక్కడున్న కంపెనీలు పెంచుతాయి. ముందైతే ఇక్కడ దాంట్లో వాటికంటే కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ అవుతుంది. మన వైజాగ్, మన తిరుపతో, మన బెజవాడో అయితే అన్నటువంటి పిలుపు పదే ఆయన ఇస్తే, లోకేష్ గారు అదే చెప్తే, పవన్ కళ్యాణ్ అదే చెప్తే ఈ తరపు యువతరానికి ఒక ఫీల్ వస్తుంది. ఈ తరపు యువతరానికి కన్నా తల్లిదండ్రులకు ఫీల్ వస్తుంది. తద్వారా మనకి ఇక్కడ పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుంది.